నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనం నేచర్ మంత్రాలో ఉన్నాం. నేచర్ మంత్ర ఎన్ని మెరాకిల్స్ని చేస్తుందో చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు డైరెక్ట్గా ప్రభాకర్ గారితో మాట్లాడదాము షుగర్కి సంబంధించి. ప్రభాకర్ గారు నమస్తే అండి. సో షుగర్ ఎట్లా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుందో మనకు తెలిసిందే. అయితే ఖచ్చితంగా మీరు చెప్తున్నారు రివర్స్ అవ్వడం అనేది జరుగుతుంది నేచర్ మంత్రాలో కనుక మీరు జాయిన్ అయ్యి ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకుంటే. ఎంతవరకు నమ్మచ్చు అని వాళ్ళు ఒకవేళ అడిగితే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అది ప్రామాణికంగా మనకి టెస్ట్ రిపోర్ట్స్ టెస్ట్ రిపోర్ట్స్ ఎవరికైనా చెప్తే కూడా కాదు. ఇంకా దీన్ని మించింది ఆధారం ఇంకే ఉండదు కదా. అవును, మళ్ళీ వచ్చేస్తే మేము ఏం చేయాలి అంటే మందులు వేసుకున్నప్పుడు మందులు తీసేస్తే వచ్చింది కదా. మరి ఇది మందులు కాదు కదా, ఇది ఫుడ్. మనం ఎక్కడైతే మిస్ అయ్యామో, మన బాడీకి కావాల్సింది ఎక్కడైతే పక్కదారి బట్టి ఏది పడితే అది తిన్నామో వాటిని సరైన దారిలో కదా ఇప్పుడు పెడుతున్నాం. బాడీకి ఏం కావాలి, ఎక్కడ లోపం జరిగింది, దాన్ని సరిగ్గా ఎక్కడ ఈ ఫుడ్తో చేయాలి, అంతా ఫుడ్డే. ఇక్కడ ఏమున్నా కూడా మొత్తం నేచర్ నుంచి వచ్చే ఫుడ్ మాత్రమే. పవర్ ఇచ్చినా ఏది ఇచ్చినా దీని నుంచి వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చినప్పుడు కోర్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు భాషా గారు ఇప్పుడు కర్నూలు నుంచి వచ్చారు, ఆయన నార్మల్ అయిపోయింది, హై లెవెల్ షుగరే నార్మల్కి వచ్చింది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే ఇదే మీరు ఒక పూట బాడీకి కావాల్సిన ఇవ్వండి. అది అన్నీ ఇంట్లో దొరికే ఉంటాయి. ఒక పద్ధతిలో ఒక టైమింగ్స్, ఎంత వాటర్ తాగాలి, ఏం చేయాలి, ఇదంతా వాళ్ళకి ఇస్తాం. ముందు ఈ 2 నెలలు అలవాటు అయిపోయింది. తర్వాత ఏం చేయాలో మొత్తం వాళ్ళకి ముందు చెప్పేస్తాం. వాళ్ళకి మళ్ళీ ఏదన్నా వచ్చిందంటే అది వాళ్ళకి తెలిసే వస్తుంది. ఇక తెలియకుండా రాదు. ఇక నేర్చుకునేది అది. అంటే అప్పుడు ఎట్లా తప్పు చేస్తారు? ఇంకా అంటే ముందు తెలుస్తున్నా రేపు వస్తానని చెప్తుంది అది. అప్పుడు ఖచ్చితంగా దాన్ని సరి చేసుకుంటారు కదా. ఖచ్చితంగా గైడెన్స్ అనేది ఉంటుంది. అట్లా వదిలేయడం కాదు, కోర్స్ అయిపోయింది కదా వదిలేయడం కాదు. రైట్ ఛాలెంజెస్ చెప్తారు. ఇక రివర్స్ మళ్ళీ ఇంకెప్పటికీ రాదని మీ మాటలు కనుక ఖచ్చితంగా పాటిస్తే ఇంక రాదు. 100% కర్నూలు నుంచి మాటల్లో ఒకసారి విందాం. భాషా గారు నమస్తే. నమస్తే మేడం. సో చెప్పండి, షుగర్ తో ఎన్నాళ్ళ నుంచి మీరు బాధపడుతున్నారు? ఫస్ట్ నేను 2 నెలల నుంచి బాధపడుతున్నాను మేడం. జస్ట్ 2 months మేడం. నేను వెయిట్ తగ్గడం చూసుకున్నాను. ఎందుకు తగ్గుతున్నాను పై జనవరి 15వ తారీఖు చెక్ చేసుకున్నాను మేడం. చెక్ చేసుకుంటే వెంటనే 230 చూపింది. మీ ఏజ్ ఎంత? 39 మేడం. 39. ఓకే. ఇప్పుడు 10 years గా వస్తుంది కదా, ఇంకా అది ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అట్లా అది టైప్ 1 వస్తుంది. రైట్ వచ్చింది మేడం. వెంటనే ఇంటికి వెళ్ళిపోయినాక మళ్ళీ మరుసటి రోజు వచ్చినాను మేడం. వచ్చి మళ్ళీ చెకప్ చేసుకుని కదా మేడం. టాబ్లెట్ తీసుకోలేదు మేడం. వచ్చినాను మేడం. వచ్చినాక అడిగినాను డాక్టర్ని. అడిగితే సార్ మీరు మళ్ళీ తినకముందు ఒకపారి తినకొకపారి చేయించుకోండి అని చెప్పినారు. తినకముందు మళ్ళీ పోయినాక 190 వచ్చింది మేడం. మళ్ళీ టిఫిన్ చేసి రాపోండి అన్నారు డాక్టర్ గారు. అయిన తర్వాత అప్పుడు 390 వచ్చింది మేడం. అప్పుడు టెన్షన్ ఎక్కువైపోయింది మేడం. నాకు టెన్షన్ ఎక్కువడం వల్ల బీపీ కూడా 180 చూపింది మేడం. 180 కింద 110 చూపింది. అప్పుడు కూడా టెన్షన్ ఎక్కువైపోయింది మేడం. నాకు కూడా అసలు ఏం చేయాలా నాకు తోచలేక స్థితిలో అయిపోయినా. నేను భయపడిపోయారు. షుగర్ ఒకసారి వస్తే ఇంకా తగ్గదు అనేది తెలిసిందే కదా. తగ్గదని నాకు తెలుసు మేడం. లైఫ్ లాంగ్ మందులు వాడాల్సి వస్తుంది. పిల్లలు కూడా సన్న ఉండరు. ఇంత చిన్న వయసులో వచ్చింది నాకు. చిన్న పిల్లలు ఉన్నారు. నా పరిస్థితి ఏమి, ఇంకా ఎవరు కష్టం చేస్తూ లేరు, నేనే కదా అని చాలా ఆలోచన చేసినాను. ఒక 1 month నిద్రపోలేదు నైట్. డైలీ నేను ఒక గంట వీడియో చూసుకుంటుంటా. ఇంకా నేచర్ మంత్రంలో వీడియో చూసిన తర్వాత కొద్దిగా టీ ప్రభాకర్ సార్ది కొంచెం నేచర్ మంత్రం బాగుంది, ఇది ఫుడ్ పర్జెంట్ బాగుందట్టు ఉంది, చూద్దాం దీని గురించి ఆలోచన చేద్దామని కొద్ది రోజు అట్టే ఉండి 2-3 సార్లు మన నేచర్ మంత్రం టీంకి ఫోన్ చేసినాను మేడం. ఫోన్ చేసిన వెంటనే మేడం గారితో కూడా కొద్దిగా మాట్లాడినాం. అయినాక 1 వీక్లో కూడా నేను తీసుకోలేదు, ఆలోచన చేసి ఎక్కడ ఏమి తీసుకుందామా వద్దా తీసుకుందామని. అయినాక కొద్దిసేపులకి మళ్ళీ ఒకరికి కాల్ చేసినాను. పంపించేసినారు మెడిసిన్. అక్కడి వచ్చి తింటా మేడం అంటే లేదని చెప్పినారు. అయినాక మెడిసిన్ డబ్బులు అమౌంట్ కట్టినాక ఇంటికి పంపించినారు మెడిసిన్ అంత ఫుడ్ కూడా. పంపించిన తర్వాత ఇంకా మెడిసిన్ అంటే మెడిసిన్ అనుకుంటున్నారు, మెడిసిన్ కాదు అది ఫుడ్డే. ఫుడ్ పంపించినాక అంటే రా మెటీరియల్ ఒక 90% అలా మనం పంపిస్తామండి. వాళ్ళు ఇంట్లో తయారు చేసుకోవాలి. హైదరాబాద్లో అయితే మనం డైరెక్ట్ పంపిస్తాం. వీళ్ళకి అలా పంపించాం. ఫుడ్ పంపించినారు మేడం. ఫుడ్ పంపించినాక 3 ప్యాకెట్లు వచ్చినాయి. అబ్బా ఏమి టౌన్ ఇది ఎట్ట తినాలనుకున్నాను. అంటే కొద్దిగా టీంకి కూడా కొద్దిగా కాల్ చేసి చెప్పినాను మేడం ఈ రిటర్న్ కూడా పంపించాలనుకున్నాను. మా ఇంట్లో కూడా కొద్దిగా వద్దనుకుంటున్నారు. వచ్చిన ఫుడ్ రిటర్న్ పంపించేద్దాం అనుకున్నాను. ఎక్కడ వాడాలి నాకు ఎంబా ఇంత ఫుడ్ ఎట్ట వాడాలా నేను ఇంత అనుకొని ఆలోచన చేసినాను. ఆయనక ఇంకా మళ్ళీ ఎలా మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేసుకున్నారు? మా టీం వాళ్ళకి ఫోన్ చేస్తే లేదు సార్ మీరు ఒక 1 వీక్ వాడి చూడండి, మీ రిజల్ట్స్ కంపల్సరీ వచ్చేస్తుంది. ఒక్క వీక్ వాడి చూడండి, అప్పుడు చేంజెస్ తెలుస్తుంది. అప్పుడు రిటర్న్ కూడా తీసుకుంటాం మీకు అన్నారు. 1 వీక్ రిటర్న్ తీసుకుంటా అన్నారు. ఇంతకన్నా ఎవడో సపోర్ట్ చేస్తారు. తర్వాత తీసుకున్నాం మేడం. తీసుకున్న తర్వాత ఆల్రెడీ
1 వీక్ అయిపోయింది, రిజల్ట్స్ బాగా వచ్చింది. 1 వీక్లే ఆల్రెడీ 3 రోజులే నేను టాబ్లెట్ వాడినాను. 4వ రోజు నుంచి సగం టాబ్లెట్ మొదలుపెట్టినాను. అది రాత్రి ఒక్కటే బంద్ చేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి బంద్ చేసుకున్నాక రోజు రిజల్ట్స్ వచ్చేసింది. ఇది బాగున్నట్టుందని ఇంకా ఫుడ్ చేసుకుంటా సీరియస్గా తీసుకున్నాడు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు, నమ్మాల్సిందే. Right, ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది, కంప్లీట్ అయిందా కోర్స్? కంప్లీట్ అయిపోయింది మేడం కోర్స్ నాకు అయిపోయింది. ఇప్పుడు మీ రిపోర్ట్స్ ఏం వస్తున్నాయి? మా రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చేసి 70 వచ్చింది మనం తినక ముందు. అమేజింగ్ అమేజింగ్. 70, 80 మేడం. ఎప్పుడైనా చూసుకో 70 అని వస్తుంది, 80 అని వస్తుంది మేడం. ఫాస్టింగ్ అప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు హెచ్బిఎన్సీ 10 ఉండేది మేడం. అప్పుడు 10 ఉండే మేడం. ఇప్పుడు వచ్చేసి హెచ్బిఎన్సీ 5.3 వచ్చింది మేడం. అంటే 2 మంత్స్కి మేడం. మీలాగా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. షుగర్ వచ్చింది అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్గా డెఫినెట్గా చాలా పెద్ద ప్రాబ్లం. మీరేం చెప్తారు ప్రజలకి? నేచురల్ మంత్రంలో ఫుడ్ పాయిజన్ నుంచి మెడిసిన్ లేకుండా ఇది మంచిగా కవర్ అవుతుంది. హెచ్బిఎస్ ఎంతనో కూడా నార్మల్గా వచ్చేసింది. యాక్టివ్ ఉంటారు మనుషులు కూడా, తింటే కానీ బాగా చేయాలని చెప్పాలి. మీరు ఎలా చేశారు? భయం లేకుండా మంచిగా ముందు అన్ని డౌట్లు పెట్టుకున్నారు, ముందు పంపించేస్తా అన్నారు. బాగుంది మేడం. ఇది ఇప్పుడు కంటిన్యూ చేస్తారా మరి? ఇప్పుడు వాళ్ళు చెప్పేవన్నీ లైఫ్ లాంగ్ చేస్తాం మేడం. నేను కంపల్సరీ. ఎంత హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మీరు? ఈ హ్యాపీ అంటే కూడా 50 కిలో సంచి కూడా మోసే శక్తి ఉంది మేడం. ఇప్పుడు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, నేను వీళ్ళకి ఒకటే చెప్తానండి, మీరు ఒక 1 వీకే కొంచెం రెస్ట్లో ఉండాలి అన్నీ నేర్చుకోవడానికి. ఆ తర్వాత డబల్ పని చేయండి. ఇంట్లో కూర్చొని మందులు తింటున్నా ఏదో రెస్ట్ తీసుకోవాలి అలాంటివి పెట్టుకోవద్దు. మీరు ఎంత పని చేస్తారో, ఎంత యాక్టివ్ ఉంటారో అంత తొందరగా రిజల్ట్ వచ్చింది. ఫ్యూచర్లో కూడా అలా ప్లాన్ చేసుకోండి. కూర్చొని ఇంట్లో అలాంటివి చేయొద్దని చెప్తాను. అదే చేస్తున్నాడు ఇప్పుడు. బాగుంది. అమేజింగ్ అండి. చాలా చాలా మెరాకిల్ని చూసారు లైఫ్లో మీరైతే నిజంగా. సో డెఫినెట్గా అందుకు కంగ్రాచులేషన్స్. నమ్మకం ఎక్కడికి పోలేదు, పే చేసేసింది మీకు. రైట్ అండి, థ్యాంక్ యూ. బాగుంది మేడం. సార్ది మంచి టేస్టీగా ఉంది ఫుడ్. చాలా మంది కూడా బాగా పడతారు మేడం తీసుకుంటే కూడా. హెల్తీ ఫుడ్ బాగుంది. రైట్, థ్యాంక్ యూ భాష గారు. సార్ అమేజింగ్, సార్ అమేజింగ్. మెరాకిల్స్ని చేయటంలో నేచర్ మంత్ర చాలా ముందంజలో ఉంది, లేకపోతే చాలా అద్భుతంగా పనితీరుని చూపిస్తుంది. సర్వీస్ ఖచ్చితంగా ఇదే బిజినెస్ కాదు, సర్వీస్ ఓరియంటెడ్ కాదు అనడానికి లేదు, కానీ సర్వీస్ మిళితమై ఉండాలి కదా. ఇది మెయిన్, దాని తర్వాత అది ముందు పోలేం బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి అమ్మతానికి అయితే టీం ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు చెప్తారు కదా, అసలు ఒక్కసారి కూడా మాకే భయం వేస్తుంది మళ్ళీ ఫోన్ చేయాలంటే. కానీ మీరు ఎప్పుడు కోపం కానీ అది మీ టీం అంతా ఎవరితో మాట్లాడినా కూడా అంత హ్యాపీ అనిపిస్తుంది మాకు. సగం డబ్బు మీ మాట్లాడితేనే తగ్గిపోయిందని చెప్తా ఉంటారు. చాలా చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.